శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉంటుంది కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు ఉండడం వలన ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ ప్రతి కార్యాన్ని దిగ్విజయంగా సాధించే తత్వం మీకు బాగా ఉంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు బుధుడే మీకు కారకుడయ్యాడు, సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే వాటిని సొంతం చేసుకుంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీ తల్లిదండ్రుల దగ్గర, మీ కుటుంబ సభ్యుల దగ్గర, బంధువుల దగ్గర మంచి పేరు ఉంటుంది మీకు. అది పక్కన పెడితే కుజుడి ప్రభావం వల్ల మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, తప్పదు. మీకు తోబుట్టువులు, మీ తమ్ముడికి బాగుండటము, మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉండటము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పంచుకోవడం జరుగుతుందండి. ధైర్యాన్ని బాగా ఇస్తాడు కుజుడు, అద్భుతం. సరే, మీ రాశికి, మీ వృషభ రాశికి 4th భావంలో చంద్రుడు ఉన్నాడు. 22, 23 తారీఖులో ఉంటాడు. శని కూడా చూస్తాడు. అంటే చదువు విషయంలో మీకు ఇబ్బంది కలుగుతుందండి. చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మిల్క్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటాయండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. చదువు విషయంలో మీ మదర్ గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులు కూడా కొద్దిగా పంటలో నష్టాలు రావడానికి, లేకపోతే కొద్దిగా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ స్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు 24, 25, 24th and 25thలో కేతువుతో కలిశాడు. కేతువుతో కలిసిన చంద్రుడు కానీ, కేతువుతో కలిసిన రవి కానీ ఉంటే కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. అది కాకుండా గురుదృష్టి ఉంది పంచమ స్థానం. అంటే ఫస్ట్ జనరల్గా ఉంటే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది అంటాం. మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమ స్థానంలో కేతు ఉంటే ఫస్ట్ ఇష్యూ ఆడపిల్ల ఉంటుంది, మంచిదే కదా. తర్వాత అబ్బాయి కూడా ఉంటాడు, తర్వాత కొన్ని సంవత్సరాలకు అబ్బాయి ఉంటాడు. ఆ పక్కన పెడితే మీకు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, కళారంగ మీరు బాగా డెవలప్ అవడానికి చంద్రకేతువులు కూడా కారణమయ్యే గురుదృష్టి కూడా ఉందండి. సాహిత్య రంగంలో బాగా మీరు ప్రతిభ కనబరుస్తారు. మీరు చక్కగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం కలగబోతోంది. అది పక్కన పెడదాం. సరే, అది కాకుండా స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంది. స్టాక్ మార్కెట్లో చేయమని ఇన్వెస్ట్ చేయమని అంటే ఇన్వెస్ట్ చేయండి, కానీ ఆడమని చెప్పడం. ఏదైనా గురుదృష్టి ఉంది కాబట్టి ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ లాటరీస్ సంబంధించిన వాళ్ళకి కూడా, అంటే నేను చెప్పేది ఎవ్వరికీ చెప్పనండి, పంచమస్థానం లాటరీస్ కూడా చెప్తాం. గుర్ర పందాలు, లాటరీస్ అంటాం కదా, పంచమ భావం. సరే, అవన్నీ చెప్పకూడదు మనం. సరే, లాటరీస్ కూడా పక్కా పెడదాం అని ఎవరిని అందరూ చెడగొడుతూ ఉంటుంది. బట్ అంటే చంద్రకేతు పంచమ భావంలో ఉన్న స్టాక్ మార్కెట్లో బాగుంటుంది అని చెప్పచ్చండి. ముఖ్యంగా గురుదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అలాగే మీరు సపోజ్ ఏ మంత్రాలు నేర్చుకున్నా మంత్ర సిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు బాగా చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు బాగుంటాయి. సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసిన బుధుడు, చంద్రుడు చూడండి ఎన్ని విధాలుగా రోల్ ప్లే చేస్తాడు.
28 తారీఖు ఉంటాడు చంద్రుడు, నీచ స్థితిలో ఉంటాడు. గురుదృష్టి ఉంది బుధుడికి, అంటే సప్తమ స్థానంలో బుధుడు అంటే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సరే, వాళ్ళకి బాగుంటాము. ఈ ఆస్ట్రాలజర్స్ మీరు ఉన్నారు కదా, ఆస్ట్రాలజర్స్, వాళ్ళకి బాగుంటాము. ఆడవాళ్ళు కూడా చెప్తున్నాయి, వాళ్ళకి బాగుంటాము. వాస్తు పండితులు కూడా గురు ప్రభావం ఉంది కాబట్టి బాగుంటాము. ముఖ్యంగా బుధుడు ఉండడం వల్ల బుద్ధికారకుడు అయ్యాడు కాబట్టి అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా మీరంటే మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. 4th భావాధిపతి అష్టమంలో ఉండిపోకూడదు కదా. అంటే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అసలు ఏం బాగుంటే, తల్లిగారు అంటే ఏం బాగోదంటే కొద్దిగా మెడిసిన్ చూడవలసి వస్తుంది. మీ విద్య పట్ల మీరు అశ్రద్ధ చూపించకండి. విద్యలోనే రాణించాలంటే మీరు బాగా చదవడమే పాయింట్. సో ఈ విధంగా చూసుకుంటే అష్టమ భావం అంత బాగాలేదు. అష్టమంలో రవి ఉన్నాడు, ధనాన్ని ఇస్తాడు. సరే, శుక్రుడు గురించి చెప్పుకుందామండి. మీ శుక్రుడు అంటే యాక్చువల్గా మీ రాశి శుక్రుడు 9th హౌస్లో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి. గురుదృష్టి కూడా ఉంది. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుందంటే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సపోజ్ మీరు బ్యాంకింగ్ రంగం అనుకోండి, బ్యాంకింగ్ రంగంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలు, గురుడు కదా కారకత్వం, దాంట్లో కానీ, సినిమా రంగం, కళా రంగం ఉంది కదా, సినిమా టెలివిజన్ రంగాల్లో కానీ మీరు బాగా విశేషంగా రాణించడానికి, ప్రతిభ కనపరచడానికి, ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు కూడా శుక్రుడే ఇస్తాడు. మీరు రాశాధిపతి కదా, 6వ భావాధిపతి కూడా అయ్యాడు. అయినా కూడా మీరు భాగ్యంలో ఉండి మిత్రక్షేత్రంలో ఉండి మీకు రాణిస్తున్నాడు. చాలా బాగుంది. పైగా పుణ్యక్షేత్రాలు, దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, శక్తి పీఠాలు అంటాం కదండి, దర్శన భాగ్యము, అమ్మవారి దర్శన భాగ్యము మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. దశమంలో శని, భాగ్యాధిపతి, రాశ్యాధిపతి, దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే ముఖ్యంగా మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉందండి. శని ప్రభావం వల్ల ఆయన ధనాన్ని కూడా బాగా ఇస్తాడు. ఉన్నతమైన పదవులు ఇవ్వడానికి కూడా శని భగవానుడు కారకుడవుతాడు. అలాగే రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడానికి కూడా శని దశమంలో ఉంటే మంచిది, శని చేస్తాడు. అంతేకాకుండా శని ప్రభావం వలన శని కారకత్వాలు ఉన్నటువంటి ఈ సింగరేణి కాలేజ్, స్కూల్ అంటాం కదా, వాళ్ళని ఇలాగ వాళ్ళ ఉద్యోగాలు చెప్తున్నానండి. ఉద్యోగాల గురించి చెప్తాను. ఆడవాళ్ళకి చెప్తున్నాను. కొత్త ఉద్యోగాలు సంప్రదాయం చేసే వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలు అంటాం కదా, తర్వాత రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, వీళ్ళందరూ కూడా శని ప్రభావం బాగుంది కాబట్టి ఈ వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత, డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఉద్యోగాలు ఇప్పటివరకు రాలేదండి, మీరు భయపడవద్దు. మా జాబులు వస్తాయి. కాబట్టి ఏంటంటే మీరు నిరీక్షించవలసిందే. మీ టైం రావాలి అంటే మీ జాతకంలో ఆ దశలు రావాలి. అప్పుడు శని ప్రభావం మీకు బాగుంటుంది. సరే, కర్మస్థానం కదండి శని, బ్రహ్మాండంగా ఉంటాడు. వెంకటేశ్వర ఆరాధన బ్రహ్మాండంగా ఉంటుంది, చేస్తే చాలా అదృష్టం. సరే, 11వ భావంలో రాహు. 11వ ఉన్న రాహు లాభాలు బాగా వచ్చేది చేస్తుంటాడండి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, ఇండియన్ కాదు ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అంటారు కదా, విమాన సంస్థలు, రాహు ప్రభావం బాగుంటుంది. ఫ్లైట్స్లో ఎక్కి తిప్పుతాడు మిమ్మల్ని. అట్లాగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడైనా, విపరీతంగా ఫారిన్ కంట్రీ వెళ్ళేది చేస్తుంటాడు. చదువు విషయంలో ఫారిన్ వెళ్తారు. మీ పర్సనల్ విషయాలు రీచా, షూటింగ్ రీచా, ఏదో మొత్తానికి రాహు ప్రభావం బాగుంటుంది. ధన సంపద బాగుంటుందండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు నిజంగా వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులే. ఇది చూడండి ఎంత కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందో. నెక్స్ట్ ఇయర్ కూడా రాహు ప్లేస్ శని ప్లేస్ రాహు ఉంటుంది. అయినా అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఆ పక్క పెడతారండి. మీకు లాభస్థానం రాహు చాలా విపరీతంగా రాజయోగాన్ని ఇస్తూ ధనయోగాన్ని కలిగిస్తుంటాడు. ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏంటంటే రవి భగవానుడు, సూర్య భగవాన్ని ఈ వారం మొత్తం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా అర్ఘ్యం సమర్పిస్తూ దోషుడితోటి అర్ఘ్యం, నీళ్లు, ఎర్రని పుష్పాలతో చేయడం వలన, ఆదిత్య వ్రతం చేయడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన, యోగాసనాలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రవి సూర్య భగవాన్ని మీరు కొలవాల్సిందే. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అది ఆయన గొప్పతనం. సో వృషభరాశి వాళ్ళు సూర్య భగవాన్ చిన్న రెమెడీ చేస్తే వాళ్ళ జీవితాంతం కానీ ఈ జీవితాంతం కాదండి, ఈ వారం రోజులు మొత్తం కూడా వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి తైలాభిషేకం తెలుసు కదండి మీకు. శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ
సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశులకు ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు, శని ప్రభావం చేయించడం వల్ల, తైలాభిషేకాలు చేయించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీకు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.